హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చి సెర్బ్రల్ వెల్నెస్ కోచ్ని. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. టుడే వచ్చేసి నేను వెల్నెస్ లివింగ్ ఫార్మ్ థైరాయిడ్ గురించి అవేర్నెస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఫర్ డ్యూరింగ్ ఫ్రీ లైఫ్ అంటే డ్రగ్స్ లేని జీవితం కోసం మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఓకేనా. అలా ఈ కంటెంట్ ఏదైనా కూడా వ్యాధులను నయం చేయడానికి కాదండి, అందించిన సమాచారం సాధారణ అవగాహన మరియు జీవనశైలిలో మార్పు కోసం మాత్రమే. థైరాయిడ్ గ్రంథి అంటే దాని పనితీరు ఏంటి, దాని సమస్య నివారణ, పోషకాహార అవసరాలు ఏంటి అని తెలుసుకుందాము. థైరాయిడ్ గ్రంథి అంటే 2 టైప్స్ ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఎండోక్రైన్ గ్రంథులు అండ్ ఎక్సోక్రైన్ గ్రంథులు 2 టైప్స్ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి మన గొంతు భాగంలో ఉంటుంది అనమాట. మన గొంతు భాగంలో మన థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది అనమాట. T3, T4 టైరోసిన్ లోడిన్ అంటే ఏమిటి, ఇలా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే ఈ సెల్స్ ప్రాముఖ్యత ఏమిటి, T3, T4 అంటే స్థాయిలు ఎక్కువ తక్కువ ఉండటం వల్ల ఎలాంటి సింటమ్స్ ఉంటాయి, అలాగే ప్రతి కణం థైరాయిడ్పై ఆధారపడి ఉంటుందన్నమాట. ప్రతి కణం థైరాయిడ్పై ఆధారపడి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్లు ఎలాంటి శరీర విధులను నియంత్రిస్తాయి, మనం వీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే మనకి థైరాయిడ్ డిజార్డర్స్ 4 టైప్స్ ఉంటుంది అనమాట. అది హైపోథైరాయిడిజం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా అనిపిస్తుంది. అలాగే హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి, హైపోథైరాయిడిజం అంటే ఏంటి, హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి, దానివల్ల వచ్చి మనకి దానికి వచ్చే ఇబ్బందులు ఏంటి. అలాగే నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గైటర్ అనమాట. గైటర్ అనేది మెడలో ఉబ్బటం, ఇలా ఇది అయోడిన్ లోపం వల్ల వస్తుంది అనమాట. దీనివల్ల ఎలా మనకి గైటర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. నెక్స్ట్ థైరాయిడ్ క్యాన్సర్ అని ఇది చాలా సాధారణం అనమాట. థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇలా దీని సింటమ్స్ ఏంటి, మెడ నొప్పి కానీ గొంతు బొంగురు పోవడం కానీ అలా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అనమాట. అలా మనం దీని కాంప్లికేషన్స్ ఏంటి, మనకు వచ్చే థైరాయిడ్ అంటే ఏంటి, దాని ప్రాబ్లమ్స్, అలాగే T3, T4 మరి THS స్థాయిలు ఎలా ఉండాలి, మనం స్థాయిలు ఎలా ఉన్నాయి, సాధారణ థైరాయిడ్ స్థాయిలు ఎలా ఉండాలి, మామూలుగా సాధారణంగా మనకు వచ్చేసి సాధారణంగా థైరాయిడ్ స్థాయి అనేది ఎలా ఉండాలి, అలాగే దానికి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. కేర్ అండ్ ప్రివెన్షన్స్ అంటే దాన్ని మనం ఎలా మనం న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఇలా ప్రెగ్నెన్సీ టైం ఇలాంటి సమస్యలు ఎలా ఎదురవుతాయి, మనకి ఎలాంటి ఫుడ్స్ వాటికి అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకెళ్ళి ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఇలా ప్రతిదీ మనం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు. అంటే గుడ్ ఫుడ్ ఏంటి, బ్యాడ్ ఫుడ్ ఏంటి. అలా నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, అంటే అయోడిన్ కానీ సెలీనియం కానీ ఇలాంటి కొన్ని మినరల్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి అయోడిన్ రిచ్ ఫుడ్స్ ఎలా ఉంటాయి, ఎందులో అయోడిన్ రిచ్ ఉంటుంది. అలాగే అయోడిన్ వల్ల వచ్చి మనకి డైరీ ప్రొడక్ట్స్, యోగర్ట్ కానీ చీజ్ ఇలాంటి వాటిలో మనకి దొరుకుతుంది. అసలు డైరీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది. అలా సెలీనియం పరంగా మనం ఎలాంటి ఫుడ్లో మనం ఎంత ప్రతి విటమిన్ మినరల్ కానీ ఎంత క్వాంటిటీ ఉండాలి, మనకు వచ్చే సెలీనియం కానీ జింక్ కానీ అయోడిన్ కానీ మెగ్నీషియం కానీ ఎలాంటి ఫుడ్స్లో మనకు దొరుకుతుంది, ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి మనకి డైలీ వచ్చేసేసి. సెలీనియం వల్ల ఎలా మనకి సెలీనియం యూజెస్ ఏంటి, సెలీనియం కరెక్ట్గా తీసుకోవడం వల్ల వచ్చి మనకి సింటమ్స్ ఏంటి, ప్రతిదీ ఎలాంటి ఫుడ్లో సెలీనియం దొరుకుతుంది, సెలీనియం డిఫిషియన్సీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సెలీనియం డిఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, డైలీ ఎంత సెలీనియం కావాలి. మనకు వచ్చేసి ఫార్ములా 1 షేక్లో మనకి ఈ థైరాయిడ్ పరంగా కానీ మనకి విటమిన్స్ మినరల్స్ పరంగా ఎలా హెల్ప్ అవుతాయి. మల్టీవిటమిన్ 17 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి మల్టీవిటమిన్ సప్లిమెంట్ ఎలా హెల్ప్ అవుతుంది, కాల్షియం సప్లిమెంట్ ఎలా హెల్ప్ అవుతుంది, ఒమేగా 3 కానీ మార్నింగ్ షేక్ కానీ మల్టీవిటమిన్ కానివ్వండి, కాల్షియం కానీ ఒమేగా 3 కానీ మనకి ఎలా హెల్ప్ అవుతుంది. ఇలా మీరు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. థైరాయిడ్ పరంగా ఎలాంటి న్యూట్రిషన్ సపోర్ట్ అవుతుంది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, ఫ్రీ ప్రిపేర్ కస్టమర్ ఐడి కావాలి అనుకుంటున్నారు, హెర్బల్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు. అలాగే మీకున్న ప్రాబ్లం పరంగా ఎలాంటి న్యూట్రిషన్ సపోర్ట్ అవుతుంది, మన న్యూట్రిషన్ సపోర్ట్ చేసుకుని మనం కొంచెం ఎలా బెటర్ చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే ఏంటి, మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, డైలీ వాటర్ కానీ స్లీప్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ పాజిటివ్ మైండ్ సెట్ కానీ న్యూట్రిషన్ సపోర్ట్ కానీ ఎలా ఉండాలి, ఇలా మీరు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. స్క్రీన్ మీద నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.